రేపు రాబోయే రోజులలో అది కూడా చూపిస్తారు. ఇక మొన్న శాసనసభలో వాళ్ళు నివేదిక పెట్టిన తర్వాత, కమిషన్ రిపోర్ట్ పెట్టిన తర్వాత అందులో ఉండేటువంటి అంశాల మీద తార్కికంగా చాలా సోదాహరణంగా హరీష్ రావు గారు చాలా గొప్పగా వివరించడం జరిగింది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు అనేక సార్లు, దాదాపు 30 సార్లు ఇంటరప్ట్ చేసినప్పటికీ కూడాను అద్భుతంగా చెడు కూడా ఆడుకున్నాడు ఆయన, ప్రజలకు విషయాన్ని బోధించడానికి, వీళ్ళ డొల్లతనాన్ని ఎండగట్టడానికి. మరి ఎవరి ప్రయోజనం నెరవేర్చడానికో, ఎవరికి బలం చేకూర్చడానికో కొంతమంది హరీష్ రావు గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడడం అనేటువంటిది అది విడ్డూరంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. ఈ సందర్భంలో కేసీఆర్కి కానీ, పార్టీకి కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎవరైనా సరే తెలంగాణను ప్రేమించేవాళ్ళు, ప్రత్యేకంగా బీఆర్ఎస్కు సంబంధించిన శ్రేణులు కానీ, అభిమానులు కానీ ఒక రక్షణ కవచంలాగా, రక్షణ వలయంలాగా ఉండాల్సినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పై వస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి, నిందాపూర్వకమైనటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు దానికి తావీయకుండా చీల్చి చెండాల్సింది పోయి, ఖండించాల్సింది పోయి వాళ్ళకు ఊతమిచ్చేటువంటి విధంగా కొంతమంది మాట్లాడడం అనేటువంటిది చాలా బాధాకరం, చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ తెలంగాణ ప్రస్థానంలో, పురోగమనంలో, భవిష్యత్తులో ఇటువంటి పాత్ర అనేటువంటిది ధ్రువపాత్రగానే ఉంటుంది. ఏవైనా విషయాలు, ఎవరికైనా విషయాలు ఉంటే అవి తేల్చుకోవడానికి పద్ధతులు ఉన్నాయి, వేదికలు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. కానీ ఒక బహుళ ప్రజా ప్రయోజనం నెరవేరకుండా తూట్లు పడిచేటువంటి విధంగా శత్రువు పనిచేస్తూ ఉంటే వాళ్లకు బలం చేకూర్చేటువంటి విధంగా ఎవరు మాట్లాడినా, ఎవరు ఏం చేసినా అది చాలా చాలా బాధనే కాదు, ఇక వాళ్ళ అజెండా ఏందో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. నేను కూడా కేసీఆర్ గారు టీఆర్ఎస్ అనేటువంటి ఒక ఉద్యమ సంస్థను ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు, అంటే 2000 సంవత్సరం విద్యుత్ ఉద్యమం ఏదైతే ఆనాడు వామపక్షాలు కానీ ఇతరులు కానీ కలిసి చేసినారో, ఆ విద్యుత్ ఉద్యమం తర్వాత వారు లేఖ రాసి రాష్ట్రంలో ఒక పెను సంచలనానికి నాంది పలికినారో, అప్పటి నుంచి, అంతకు మునుపటి నుంచే ఒకే పార్టీలో ఉన్నవాళ్ళంగా సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా ఆ అంశంతో తెలంగాణ అంశం తెర మీదకి వస్తుంది, ఇది ప్రజల్ని ఆలోచింపజేస్తుందని అక్కడి నుంచి మొదలు పెడితే మా ప్రస్థానం టీఆర్ఎస్ పార్టీ ఏర్పడే కంటే దాదాపు 7-8 మాసాల ముందు నుంచే టీఆర్ఎస్ ఉద్యమ సంస్థ, దాని పేరు ఎట్లుండాలి, దాని రంగేముండాలి, పార్టీ గుర్తుకు జెండా ఏముండాలి, జెండా గుర్తేముండాలి, పార్టీ గుర్తేముండాలి, ఉద్యమ కార్యాచరణ ఎట్లుండాలి, ప్రజల్లోకి ఎట్లా పోవాలి, గత ఉద్యమాలను అధ్యయనం చేసి శత్రువు పైచేయి సాధించకుండా ఉండాలంటే మనం ఎటువంటి వ్యూహాత్మకమైన అడుగులు వేయాలి, ఇట్లా అనేక రకాల అంశాల మీద అనేక ఉద్యమాలను అధ్యయనం చేసి, హింసాత్మక ఉద్యమాలైనటువంటి ఖలిస్తాన్ కావచ్చు, శ్రీలంకలో జరిగిన ఎల్టీటీ కావచ్చు, అస్సాంలో జరిగినటువంటి అస్సాం గణపరిషత్ ఉద్యమం కావచ్చు, ఈ దేశంలో జరిగినటువంటి రైతుల ఉద్యమం కావచ్చు, శరత్ జోషి గారి రైతుల ఉద్యమం కావచ్చు, ఇట్లా అనేక ఉద్యమాలను, ఆ ఉద్యమ తీరుతెన్నుల్ని, అందులో ప్రజల పాత్రని, ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు వివరించినటువంటి తీరుని చాలా క్షుణ్ణంగా, లోతుగా అధ్యయనం చేసినటువంటి మొదటి 1/2 డజన్ మందిలో నేను ఒకడిని. 1/2 డజన్ లేదా డజన్ అనుకుందాం. ఇగో అప్పటి నుంచి హరీష్ ఉన్నాడు. ఉండడం కాదు, ఎదురు చెప్పకుండా, ప్రశ్నించకుండా ఏమి చెప్తే అది చేసినటువంటి బ్రహ్మంగారికి, వీరబ్రహ్మంగారి చరిత్రలో మనం చూస్తాం. సిద్ధయ్య అని ఉంటాడు. నేను నా జీవితం, నాకంటే హరీష్ 10-11 ఏళ్ళు చిన్నవాడు వయసులో. హరీష్ రావు గారైనా సంబోధించాలా, ఆనాటి పరిస్థితులు నేను ఎమరు వేసుకుంటున్నా కాబట్టి హరీష్ అని సంబోధిస్తున్నా, అనేదా భావించొద్దు ఎవరు.
ఓ సిద్ధయ్యలాగా వీరబ్రహ్మం గారి కథలో సిద్ధయ్య గురించి మీకు తెలిసే ఉంటుంది. తన సొంత వాళ్లను అక్కడ కుళ్ళినటువంటి కుళ్ళిన ఆ మాంసం, అక్కడ కుళ్ళిన మాంసం ఉంది, మీరు భుజించండి అని చెప్తే అది కుళ్ళింది మేము తినమని నిరాకరిస్తారు. సిద్ధయ్య అంటేనంటే రెండో మాట మాట్లాడకుండా పోయి చేతితో తీసుకొని భుజించడానికి ఆరగించడానికి మొదలు పెడితే అది పూలుగా మారుతుంది, పరమానంగా మారుతుందని ఇతిహాసం చెప్తుంది మనకు. బ్రహ్మంగారి చరిత్రలో చెప్తారు. చిన్నప్పుడు బ్రహ్మంగారి నాటకాలు వేసేది ఊర్లల్లో. వీళ్ళ సినిమాలు వచ్చినాక అవి బంద్ అయినాయి, వేరే సంగతి. అవి బాల్యంలో చిన్నపిల్లలుగా మా మైండ్లలో ఇంప్రింట్ అయి ఉన్నాయి. సో అట్లా బ్రహ్మంగారికి సిద్ధయ్య లాంటి వాడు హరీష్, మేము చూసినటువంటి హరీష్, మేము చూస్తున్నటువంటి హరీష్. ఒక్కోసారి జెండా తయారైనప్పటి నుంచి బేగం బజార్ పోయి రంగులు తీసుకొని, ఏ రంగురంగుల బట్టలు తీసుకొని వచ్చి ఏ రంగు అయితే బాగుంటుంది బేగం బజార్కు ఉరికిపోయి తీసుకొచ్చినోడు ఆయన్నే. జలదృశ్యంలో మొట్టమొదటి కార్యాలయ స్థాపన జరిగి అక్కడ జెండా దిమ్మె ఒకటి కట్టి అక్కడ కేసీఆర్ గారు జెండా ఎగరేసినాడు. ఆ దిమ్మె కట్టించింది, పిల్లలు పెట్టి కట్టించింది ఆయనే. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే 25 ఏళ్ల ప్రస్థానం ఇవాళకి. ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా, ఒక అన్యాయుడిగా, మంత్రిగా, మళ్ళీ ఈరోజు శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఓ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీ వర్కర్గా అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తూ వస్తున్నాడు. అందుకే నేను చాలా వేదికలలో నేను చెప్పేవాడిని, మేము కలిసి పనిచేసిన వాళ్ళం కదా. ఇరిగేషన్ మంత్రిగా మా జిల్లాకు వచ్చినప్పుడు అనేక సందర్భాలు, ఒకసారి కాదు 2 సార్లు, ఎన్నో సందర్భాలు ఆ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి, వేగిరపరచడానికి ఏమేమి చేయాలనేటువంటి ఆలోచనలు చేసే క్రమంలో చాలా విషయాలు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం, పంచుకునేటువంటి వాళ్ళం.